రోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నాను. దానికి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ రెడీ చేసుకున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్‌కి ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పసుపు, 2 స్పూన్ల కారప్పొడి, 2 స్పూన్ల ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకొని చక్కగా చికెన్‌కి పట్టేలాగా కలిపి ఒక సైడ్‌లో పెట్టుకోవాలి. దానికి కొంచెం ఒక స్పూను కారియాండర్ పౌడర్‌ని కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా చక్కగా చికెన్‌కి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చికెన్ గ్రేవీ కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానికి ఒక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, చెక్క, లవంగ, యాలక్కి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేర్చుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్‌లో రైస్ కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దాంతో కొంచెం బటరు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్, ఒక స్పూను ఉప్పు వేసుకొని ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఒక స్పూన్ కారియాండర్ పౌడరు, గరం మసాలా కూడా వేసుకొని ఆయిల్‌లో చక్కగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఒక కేజీ చికెన్‌కి నేను కేజీన్నర బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాను. సో, ఆ రైస్‌కి మూడొంతుల వాటర్‌ని చేర్చుకోవాలి. సో, మూడొంతుల వాటర్‌ని పోసుకున్నాక ఈ వాటర్ చక్కగా ఉడకాలి. ఇంకొక సైడ్‌లో చికెన్‌కి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా! ఫ్రై అయ్యాయో లేవో చూద్దాము. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. నానబెట్టుకున్న చికెన్‌ని కూడా ఆనియన్స్‌కి కలుపుకుంటున్నాను. ఈ 2 చక్కగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. సో, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడకబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ నుంచి మనకి వాటర్ వస్తుంది. సో, బిర్యానీకి మనం కొంచెం కారంగా ఉండాలి కాబట్టి 2 స్పూన్ల కారము, ఒక స్పూను ధనియా పౌడరు, ఒక స్పూన్ ఉప్పు కూడా చేర్చుకుంటున్నాను టేస్ట్ కోసం. అన్నీ చక్కగా కలుపుకోవాలి. సో, చికెన్ ఉడుకుతుంది. ఇంకొక సైడ్‌లో వాటర్ ఉడికిపోయింది బిర్యానీ కోసం. సో, నానబెట్టుకున్న రైస్‌ని కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక సైడు చికెన్ కూడా ఉడుకుతుంది. సో, ఈ మధ్యలో నేను రైతాని ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం. సో, చికెన్ ఉడికిపోయింది. రైస్ ఉడికిందో లేదో చూద్దాము. 80% దాకా రైస్ కూడా ఉడికిపోయింది. సో, నాకు 2 రెడీ అయిపోయాయి. సో, ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. దానికోసం నేను ఒక ట్రే తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక లేయర్‌గా ఏసుకున్నాను. ఉడకబెట్టుకున్న చికెన్‌ని కూడా ఇంకొక లేయర్‌గా వేసుకున్నాను. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న రైస్‌ని కూడా ఒక లేయర్‌గా వేసుకుంటున్నాను. ఇట్లా లేయర్స్‌గా మొత్తం ట్రే అంతా నింపుకుంటాను. నేను దీన్ని ఓవెన్‌లో బేక్ చేస్తున్నాను. ఓవెన్ లేకపోతే అడుగుపాటి మందం గిన్నెలో కూడా సేమ్ ఇదే పద్ధతిలో లేయర్‌గా వేసుకోవాలి. వేసుకొని మొత్తం నీట్‌గా కవర్ చేసుకొని ఆవిరి బయటకు పోకుండా ఉడకబెట్టుకోవాలి. ఒక స్పూన్ లెమన్ కూడా పిండుకుంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. పైన పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక అల్యూమినియం ఫాయిల్‌తో చక్కగా కవర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 350 డిగ్రీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో బేక్ చేసుకుంటున్నాను. సో, చక్కగా అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసుకున్నాక ఈ ట్రేని ఓవెన్‌లో పెట్టుకుంటున్నాను. ఒక అర్ధగంట సేపు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్నాక చూద్దాము రైస్ ఎలా వచ్చిందో. ఓపెన్ చేసుకొని చూసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది ఈ ప్రాసెస్‌లో. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.